జరగాలి అంటే ఆవు ఉండి తీరాలి. గోవు లేకుండా అసలు యజ్ఞయాగాది క్రతువులు జరిగే అవకాశం లేనిది. కాబట్టి ఈ ధర్మచక్రమునకు ఇరుసు అత్యంత ప్రధానమైనది ఏది అంటే ఆవు. అందుకే శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణి గోవు. మీరు ఈ విషయంలో ఒక్కటి తెలుసుకుని ఉండాలి. గోవు అంటే పశువు కాదు. గోవు అను సాక్షాత్ పరదేవతా స్వరూపం. పరదేవతయే ఈ భూలోకంలో గోమాతగా తిరుగుతోంది. గోమాతగా తిరిగి మన తల్లి శరీరం విడిచిపెట్టేసి వెళ్ళిపోయినా మళ్ళీ పుట్టినరోజు వచ్చినప్పుడు తల్లి ఆశీర్వచనం పొంది తల్లి వండిన మధుర పదార్థాలు తినడానితో సమానమైన ఆశీర్వచనం పొందాలి అంటే ఆవు పాలతో కలిసినటువంటి నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి తింటారు. అంటే ఆవు పాలు, గోమాత పాలు మనకి జన్మనిచ్చినటువంటి జనకమాత ఆశీర్వచనంతో సమానం. లోకమాత ఎవరైతే ఉందో ఆవిడే, ఆ శ్రీమాతయే గోమాతగా భూమి మీద తిరుగుతోంది. కాబట్టి గోమాత పూజ పశు పూజ కాదు, గోపూజ పరదేవత పూజ. అంత గొప్పదైనటువంటి గోమాతని రక్షించడం వెంకటేశ్వర అవతారంలో యాదృచ్ఛికంగా, అంటే అకస్మాత్తుగా గొడ్డలి విసిరితే తలనే వెంకటేశ్వరుడు అడ్డు పెట్టాడు అంటే ఆయనకి గో సంరక్షణ, గోగ్రాసం ఇవ్వడం, గోవుని పోషించడం, గో ప్రదక్షిణం, గోపూజ, గోదానం, గోసేవ ఎంత ఇష్టమైన విషయములు ఉంటాయో అవి చేసిన వాళ్ళని ఆయన ఎంత ఆదరిస్తాడో మనకు అర్థమవుతుంది. అందుకే ఈ మొదటి చిత్రంలో ఆ పుట్ట దగ్గరికి వచ్చి బ్రహ్మగారు ఆవయ్యుడి పాలు విడిచిపెట్టడం, శివుడు ధేనువుగా ఉండడం, ఆ పాలు విడిచిపెడుతున్నప్పుడు ఆ వెనక ఆవుని కాపాడుతున్న వ్యక్తి గొడ్డలి విసరడం, ఆ గొడ్డలికి ఆవుకి తల వెంకటేశ్వరుడు అడ్డు పెడితే తల చిక్కి నెత్తురు కారడం, ఆయనకి గోసేవ పట్ల ఎంత ప్రీతి ఉంటుంది అన్నది ఆవిష్కరించడానికి కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వరుడు నిజానికి దేని చేత ఎక్కువ ప్రీతి చెందుతాడు అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ ఈ చిత్రంతో ప్రారంభించ కింద శ్లోకం ఇచ్చినప్పుడు యజ్ఞాంగం కదితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేత కథంచన. ఇది సంస్కృత భారతం అనుశాసన పర్వం 83వ ఆశ్వాసం 17వ శ్లోకం. అంటే ఎందుకు ఇచ్చారంటే మీరు ఇంకా